వీకెండ్ రాగానే టెంపుల్కి వెళ్దామని మీరు, లేదు పార్క్కే వెళ్దామని మీ పిల్లలు గొడవ పడుతున్నారా? అయితే మీ ఫ్యామిలీ అందరినీ సాటిస్ఫై చేసే ఒక మంచి ప్లేస్ ఉంది, అదే రత్నాలయం. ఈ రత్నాలయం అలియాబాద్లో ఉంది. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్. అయితే ఇది ఎక్కడుంది అంటే ప్రజ్ఞాపూర్ నుంచి షమీర్పేట్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఒక అలియాబాద్ సర్కిల్ అనేది వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మనం చూస్తే మనకు మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని ఉంటుంది. అక్కడ నుంచి ఆపోజిట్లో స్ట్రేట్గా డైమండ్ కేఫే అని ఉంటుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే, అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే ఇక్కడికి రైట్ సైడ్ మనకు అలియాబాద్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే ఆ కార్ పార్క్ చేసి ఉన్న ప్లేస్ అంతా రత్నాలయమే. ఇక్కడ నుంచి అక్కడ మనకు లోపల కనిపిస్తుంది, ఇదంతా రత్నాలయం. ఇక్కడ అలియాబాద్ ఇది అలియాబాద్ రత్నాలయం యొక్క టైం టేబుల్, ఓకేనా. ఇక్కడ నుంచి ఇది అలియాబాద్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడే మనకు కావాలంటే కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. ఇక్కడ రైట్ సైడ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఫుట్వేర్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది. అక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుంది, మన కాళ్ళు కడుక్కోవడానికి. అక్కడ సేద తీరడానికి కొన్ని ఈ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇది లోపల నుంచి అవుట్ సైడ్ లుక్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకు టెంపుల్ వస్తుంది. ఒక గార్డెన్ ఫీలింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటే అస్సలు ఎండగా అనిపించదు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ లోపలలోనే మనం కొబ్బరికాయలు కానీ ఏదైనా మిస్ అయినా కూడా అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ మనకు దొరుకుతాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తి ఫౌంటైన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్ రత్నాలయంలో. ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది యజ్ఞశాల అంటారు. ఇక్కడ హోమాలు, యాగాలు లాంటివి ఇక్కడ జరుగుతాయి. ఇది ఆలయం యొక్క గోపురం. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ అందరూ బయట కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే టెంపుల్ లోపలికి వెళ్తారు. ఇక్కడ కేశఖండన ఇంకా స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం, గోపురం, ఓకే, ధ్వజస్తంభం. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఏ దేవునికైనా మొక్కే ముందు ఫస్ట్ మనం వినాయకుని పూజిస్తాం కదా, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇక్కడ వినాయకుని దర్శించుకున్న తర్వాతనే లోపల టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అర్చనాది టికెట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇది టెంపుల్లోకి ఎంట్రన్స్ అన్నమాట, గుడి, దేవుని దగ్గరికి ఎంట్రన్స్. అసలు లోపలికి వెళ్తా ఉంటే ఒక స్వర్గంలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు వీడియోలో చూపించిన దానికంటే అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం రిలేటెడ్ పిక్ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉంటాడు. లెఫ్ట్ సైడ్ పద్మావతి దేవి, రైట్ సైడ్ ఆండాల్ దేవి అని ఉంటుంది. ఇక్కడ అర్చన, పూజ రిలేటెడ్ అవన్నీ ఇలా ఇక్కడ ఉంటాయి. దేనికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది. ఇక్కడ నుంచి ఆలయం యొక్క గోపురం విజువల్స్ అయితే హైలైట్. అసలు మామిడి చెట్లు ఉంటాయి, మామిడి చెట్ల మధ్యలో గోపురం, అసలు ఫుల్ అమేజింగ్గా ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది,
వాసవి కళ్యాణ పరమేశ్వరి అని, కన్యకా పరమేశ్వరి అని. ఇది మనం గుడి బ్యాక్ సైడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇది అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది టెంపుల్ మొత్తం. ఇది టెంపుల్ మీది నుంచి కింది సైడ్ మొత్తం వ్యూ. గార్డెన్ లాగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవచ్చు, ప్లే ఏరియా లాగా కూడా ఉంటుంది. అక్కడ కిడ్స్ ఏరియా, ప్లే ఏరియా కూడా మనకు కనిపిస్తుంది. ఇది స్టాఫ్ వాళ్ళ క్వార్టర్స్ అన్నమాట. ఇందులోనే స్టాఫ్కి క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇది స్టాఫ్ క్వార్టర్స్ అన్నమాట. ఇది విష్ణుమూర్తి ఫౌంటైన్, ఫేమస్ రత్నాలయంలో. చాలామంది ఇష్టపడతారు దీన్ని. ఇది ఒక టెంపుల్ వ్యూ. ఫుల్ టెంపుల్ వ్యూ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ శంఖ చక్రాలతో కూడిన గోవింద నామాలు హైలైట్. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ అందరూ సేద తీరుతారు. అంటే ఇక్కడనే మనకు మేడి చెట్టు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉంటారు కదా కొంతమంది పూజలు చేసుకునే వాళ్ళకి. ఇక్కడ చాలామంది పూజలు చేసిన కూడా ఉన్నాయి. చెట్టుకి దారం కట్టి పూజలు చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఉసిరి చెట్టు. ఫుల్ రత్నాలయం వ్యూ. ఫైనల్లీ ఇంకా మరొకసారి టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. వీడియోలో చూపించిన దానికంటే కూడా బాగుంటుంది. మేము అన్నీ కవర్ చేయలేకపోయాం. ఇంక ఇక్కడ గోశాల కూడా ఉంటుంది.